మరో విషయం ఏంటంటే, ఈనాడు మనం బెల్ బాటమ్ జీన్స్, హెయిర్ స్టైలు, కళ్ళజోడు, బూట్లు ఇవి ఫ్యాషన్ మనకు కదా! కానీ పూర్వకాలం ధోతులు, పంచలు, లాల్చీలు, పిలక జుట్టు అనుకుందాం. అలాంటివి ఉన్నాయి గదా! పంచకట్టు అవన్నీ మనకు మోటు, అరిమోటు ముసలోళ్ళేసుకుంటారు అవి. మోటు అని జూస్తాం. కానీ ఇప్పుడు దేవతల కాలంలో కిరీటాలు ఉండేవి రాజులకు తెలుసు కదా! ధోతులు ఉండేవి. వాళ్ళకప్పుడు అలా ఉండేవి. అవన్నీ మోటు ఓల్డ్ ఫ్యాషన్ మోటు మనం చిన్న చూపు చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఇప్పటి ఫ్యాషన్ ఇప్పుడు మన బెల్ బాటను, జీన్స్ ఫ్యాషను, కళ్ళజోడు ఇవన్నీ బూట్లు ఎంత ఫ్యాషనో, ప్యాంట్ ఎంత ఫ్యాషనో అప్పుడు అవి అంత ఫ్యాషన్ అన్నమాట. అయితే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకో యుగంలో ఇప్పుడు మనం వేసుకునే జీన్స్ ప్యాంట్ కావచ్చు, బూట్లు కావచ్చు, హెయిర్ స్టైలు, మన కళ్ళజోడు ఇవన్నీ కూడా మనం ఏదైతే ధోతి, పంచ, లాల్చీని చిన్న చూపు చూస్తున్నామో, కిరీటాలు అవన్నీ రాజులై చిన్న చూపు చూస్తున్నామో, రాబోయే రోజుల్లో మనం కూడా అలాగే చిన్న చూపు చూడొచ్చు. అట్లుంటది. అంటే ఇప్పుడున్న ఫ్యాషన్ మనకు నచ్చుతది. ఈ ఫ్యాషన్ పోతే ఇదే ఫ్యాషన్ రేపు మనకు గలీజ్ అనిపిస్తది. మళ్ళీ ఇదే ఫ్యాషన్ వస్తే మనకు నచ్చుతది. అంతే. క్రేజ్ దేనికుంటే అది నచ్చుతుంది. ఏది క్రేజ్ లేకుంటే అది తగ్గుతుంది. కాబట్టి ఇతరుల కంటెంట్ చూసి అలాగే చేయాలి అనుకోవద్దు. ఆ! అలాగే చేయాలి అనుకోవడం కూడా తప్పన్నమాట. కాబట్టి ఒక ఫ్యాషన్ అనేది ఎట్లుంటదంటే ఒకసారి స్టార్ వస్తది. ఒకసారి స్టార్ పోతది. అంతే తప్ప ఏదైనా ఫ్యాషన్ అన్నమాట. కాబట్టి మీరు ఫ్యాషన్ చేయండి. చేసి దానికి గుర్తింపు వచ్చేలాగా చేయండి. నా గుర్తింపు వచ్చేలాగా ఫ్యాషన్ చేయండి. అంటే కొన్ని నార్మల్ విషయాలు కూడా ఇప్పుడు ఒక మంచి ప్రముఖ నటుడు చేస్తే అది ఫ్యాషన్ అయిపోద్ది. చూసారా? అలాగే మామూలు వ్యక్తి జోకర్‌గా చేస్తే జోకర్‌గా చూస్తారు. కాబట్టి ఒక చిరంజీవి ప్రముఖులు దాన్ని చేస్తే అది హైలైట్ అయ్యి అది ఫ్యాషన్ అయిద్ది. ఒకప్పుడు తెలంగాణ చిన్న చూపు చూసిండ్రు విలన్‌లకు వాడలే. ఇప్పుడు హీరోలకు వాడతారు, హీరోయిన్‌లకు వాడతారు కదా! దీనికి గుర్తింపు వచ్చింది. కాబట్టి మీరు నార్మల్‌గా కంటెంట్ తయారు చేయండి. అందులో కంటెంట్ ఉండాలి. దాన్ని హైలైట్ చేయండి. ఫ్యాషన్ చేయండి. చేస్తే అది గుర్తింపు వచ్చి అది ఫ్యాషన్ అవుతుంది. ఫ్యాషన్‌గా చేయండి దాన్ని. అప్పుడు అది ఫ్యాషన్ అవుతుంది. అదే అన్నమాట కంటెంట్ చేయడం అంటే. ఉదాహరణకి మనకు ట్యూన్స్ ఉన్నాయి. మంచి మంచి ట్యూన్స్ వీళ్ళు ఎలా తయారు చేస్తారు సంగీత డైరెక్టర్ అబ్బా! గొప్ప అనుకుంటాం. కానీ ఆ ట్యూన్స్ ఏం తెలుసా? ప్రతి శబ్దం ఇప్పుడు 2 గిన్నెలు తాకితే ఒక ట్యూన్ వస్తది. పక్షి అరిస్తే ట్యూన్ వస్తది. పిల్లలు ఏడిస్తే, పిల్లలు అరిస్తే ప్రతీది ఒక శబ్దం వస్తది కదా! ఒక వస్తువు కింద పడితే, ఒక గాజు గ్లాస్ పగిలిపోతే, 2 గిన్నెలు తాకితే ప్రతి దాంట్లో శబ్దం వస్తది. అది దాన్నే ట్యూన్‌గా మారుస్తారన్నమాట. అంతే తప్ప ఇంకేముండదు. అది ట్యూన్‌గా చేస్తారన్నట్టు. మనం ఈ ట్యూన్ ఎక్కడ కనుక్కున్నాడా అని మనం అనుకుంటాం. చూసారా? అలా ఉంటదన్నమాట. కాకపోతే అది చేసేవాడు ట్యూన్‌గా తయారు చేస్తాడు. తెలుగులోనికి ఈ ట్యూన్ ఎక్కడొచ్చింది, ఎలా వచ్చిందంటాడు. కానీ అవన్నీ శబ్దాలే. వాటిని ట్యూన్‌గా తయారు చేసి పాటగా వాడతారన్నమాట. ఇగో ఇట్లనే నిజ జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా ఒక కంటెంటే. దాన్ని తీసుకొని మనం ఒక ఆర్టికల్‌గా తయారు చేసి దాన్ని జనాలకి ఒక ఫ్యాషన్‌గా చెప్పాలన్నమాట. చెప్తే అది మోడర్న్‌గా, ఫ్యాషన్‌గా, ఎమోషన్‌గా జనాలకు కనెక్ట్ అయ్యి అదొక క్రేజీగా చూస్తారన్నమాట. యూట్యూబ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఉదాహరణకు ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి కదా! కోట్ల భాషలు ఉంటాయి. కానీ మన తెలుగు మాత్రమే భాష ఉన్నది. ఇక వేరేది లేదనుకుంటే అది ఎంత అమాయకత్వమో. వేరే వాళ్ళ సినిమాని చూసి దాన్ని మాత్రమే సినిమా తీసుకొని, అది మాత్రమే సినిమా దాన్ని మాత్రమే మాతృకగా తీసుకొని అలా కాపీ చేసి అలా ఉంటేనే మనం చేసినట్టు క్రియేట్ చేసినట్టు లేకుంటే లేదనుకోవడం తప్పన్నమాట. ఓకే. ప్రతి ఒక్కరిది ఒక సినిమా అన్నమాట. కాకపోతే దాన్ని సినిమాటిక్‌గా మార్చాలంతే. కాబట్టి వాళ్ళ దాన్ని సినిమా తీసుకోకండి. అదొక ఫార్ములా. ఫార్ములా యొక్క ఫార్ములాని తీసుకోండి. ఫార్ములాగా తీసుకోకండి. అది ఫార్ములా. ఫార్ములా తీసుకోకండి. ఫార్ములా యొక్క ఫార్ములాని తీసుకోండి అన్నమాట. సినిమా అనేది ప్రపంచమంతా కోట్ల తీర్లు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కానీ అది సినిమాటిక్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. అంతేగాని వాళ్ళు తీసింది సినిమా అలాగే తీయాలనుకోవడం తప్పు. మీది కూడా ఒక సినిమే. మీ దాన్ని కూడా సినిమాటిక్ స్టైల్‌గా తీయండి. ఒకరిని కాపీ చేయకుండా. ఫోటోకి స్టిల్ ఎలా ఇస్తారంటే, ఒక రాయి పైకి విసిరేస్తే ఎలా ఉంటుంది? నేల లేకుండా అది ఆకాశంలో ఉంటుంది కదా! స్టిల్ అలా ఇస్తారంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడవాళ్ళు ఇట్లా ఇచ్చి మనం వాళ్ళు ఇచ్చే స్టిల్ కూడా ఎట్లుంటది స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే ఆకాశంలో ఒక రాయి విసిరితే నేల ఉంటది కదా! దానికి అలా స్టిల్ ఇస్తారు. అలా బ్రావ్ కనిపించేలాగా స్టిల్ ఇస్తారు. మరియు స్టిల్ పెట్టడం కూడా అలాగే పెడతారు. ఆకాశంలోకి రాయిస్తే ఉంటుందో అట్లా నేల ఉంటుంది కదా దానికి. మీరు ఒక కంటెంట్ కూడా ఊహించి ఇలాగే చెప్పాలి. దాన్ని చెప్పడం ఇలాగే చెప్పాలి. మరియు ఆ కంటెంట్‌ను కూడా ఇలాగే క్రియేట్ చేయాలన్నమాట. బావుంటుంది. ఒక కంటెంట్ ఎలా ఉండాలంటే ఔలగానిలాగా ఔలగానిలాగా పరువు పోయేలా, సిగ్గు పోయేలాగా, ఇజ్జత్ పోయేలాగా ఉండేటట్టు కంటెంట్ తెలుసుగా. ఆడోళ్ళు బట్టలు ఇప్పడము అవన్నీ స్టైల్ చేయడం అంతా సైకోలాగా, ఔలగానిలాగా ఉంటదంట. సైకోలాగా చేస్తే బెటర్ గానీ మంచోడు అట్లా చేస్తే ఔలగాడు అనుకుంటారు కదా! పరువుగల్లోడు పిచ్చి పిచ్చిగా చేస్తే ఒక నవ్వుకునేలాగా నలుగురిలో ఔలగాడు, పిచ్చోడు, సైకో, ఇజ్జత్ పోతదని
పిచ్చి ఎగతాలు చేస్తారు ఆ విధంగా ఉంటుంది అంట కంటెంట్ బిహేవింగ్. అలాగే కంటెంట్ దాన్ని చెప్పడం అలాగే ఉంటుంది. సినిమాల్లో అట్లా ఉంటుంది అంటే హీరోయిన్ చేసినట్టు నిజ జీవితంలో పిచ్చిదని పిచ్చుడు అని అందరూ ఎగతాలు చేయాలి, ఆ బట్టలు వేసుకొని అలా బిహేవ్ చేస్తారు. కొత్త స్క్రీన్ లాంగ్వేజ్ కంటెంట్, మీరు కంటెంట్ ఇలా క్రియేట్ చేయండి. ఓకే, చెప్పడము మరియు క్రియేట్ చేయడం అలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు సినిమాలలో పెద్ద హీరోయిన్ చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తే చిలిపిగా ఉంటుంది, అందంగా ఉంటుంది స్క్రీన్ మీద. బయట ఏ పిచ్చిది అంటారు కదా, హీరో కూడా పెద్దోడు కూడా ఏం చేస్తారు, చిన్న పిల్లలాగా 5 ఏళ్ళ పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిలిపిగా ఉన్నది, అల్లరిగా ఉన్నది, హీరో మంచిగా ఉన్న రొమాంటిక్ అంటారు. వీళ్ళని కూడా అంతే, పెద్దోడుగా చిన్నలాగా వేరిస్తూ అంటారు, చిలిపిగా అల్లరిగా. బయట అయితే వీళ్ళు బుద్ధి లేదు, వయసుకు తగ్గ మెచ్యూరిటీ రాలేదంటారు. కానీ సినిమాలో అలా చేస్తే మంచిగా ఉన్నదని వినోదంగా చూస్తారు కదా, అట్లా అన్నట్టు. కంటెంట్ ఇలా చేయాలి, బిహేవింగ్ అలాగే ఉండాలి. కంటెంట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎలిఫెంట్ ఇచ్చడం ఎలా ఉంటుంది, అది జీవితం అలా ఉంటుంది, సహజంగా ఉంటుంది ఎలిఫెంట్ ఇచ్చడం. కానీ దాన్ని పిల్లోడు తిత్తుతున్నాడు అంటే సహజత్వాన్ని కృత్రిమంగా చేస్తున్నాడు. అట్లా సినిమా మీద సైకోలాగా కృత్రిమంగా చేస్తున్నాడు. దీన్ని నటన అంటారు. కృత్రిమంగా ఆలోచిస్తున్నాడు, కృత్రిమంగా వ్యవహరిస్తున్నాడు, కృత్రిమంగా జీవిస్తున్నాడు, కృత్రిమంగా నటిస్తున్నాడు. ఎట్లుంటే దీన్నే సైకో అంటారు. నటన అనేది ఇట్లుంటుంది స్క్రీన్ మీద. స్క్రీన్ లాంగ్వేజ్, స్క్రిప్ట్, స్క్రీన్ మీద ఆలోచనలు, ప్రేక్షకుడి ఆలోచనలు, స్క్రీన్ లైఫ్, స్క్రీన్ రైటర్ ఆలోచన, ప్రేక్షకుడి ఆలోచన, సర్వం ఇలాగే ఉంటుంది అన్నట్టుగా. దీన్నే సినిమా అంటారు అనమాట. ఇలా కంటెంట్ క్రియేట్ చేయండి. స్త్రీ పురుషుల మీద శృంగారం ఉన్నది, మగవాడు గర్వపడతాడు, ఆడవాళ్ళు కావాలని చెప్తారు కావచ్చు. కానీ నువ్వు ప్రకృతిని చేతిలో తీస్తాను. సెక్స్ అనేది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, భగవంతుడు. అంటే భగవంతుడు అంటే సృష్టి. ఇప్పుడు అయస్కాంతం ఉన్నది, నేను దగ్గర పోతే నువ్వు అయస్కాంతం దగ్గరకు వస్తుంది. అవి కావాలని వస్తాయా? కావాలని పోతాయా? పోగదా. మనిషిని ఆడవాళ్ళు కూడా భగవంతుని కావడం, మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర ఇవ్వడం, మళ్ళీ లైంగిక కోరికలు కావడం, అవన్నీ సృష్టి ధర్మం. అదే మనం కావాలని చేస్తాను, కానీ మనకు అతీతమని సృష్టి అన్నట్టు. సృష్టి ధర్మం సహజంగానే కలుగుతాయి, మనకు తెలియకుండా ఏర్పడాయి. ఇప్పుడు అన్నం చిన్న కావడం, ఉదటి ఇవ్వడం, వంటలు ఇవ్వడం జరుగుతాయి, అలాంటిది అనమాట. దాన్ని అలాగే ఉంటుంది, అసలు మనముగా చేయొద్దు అనమాట. అట్లా నిప్పు కాలుతో చూసినాం అట్లా అన్నట్టు, అది కృత్రిమంగా జరుగుతాయి అన్నట్టు. అయితే కంటెంట్ ఇప్పుడు సినిమాల్లో శృంగార సన్నివేశాలు కూడా అలాగే చేస్తారు అన్నట్టు. సినిమాల్లో మనకు అట్లా చూపిస్తూ ఉంటే మనకు అలా కలుగుతూ ఉంటాయి, అట్లా అన్నమాట. అయితే ఇప్పుడు కప్ప ఉన్నది, కప్పకి ఏది అది అది ఇంట తీసినాం, ప్రకృతి ధర్మం, దాన్ని కావాలని చేయదు, దాని ప్రకృతి ధర్మం కదా. అట్లా ఉంటుంది శృంగారం కూడా అంతే. మన ప్రేరణ కలుగుతుంటే వాళ్ళు ఆడవాళ్ళ అలా అలా చేపిస్తూ ఉంటారు భంగిమలు. అయితే సినిమా కథలు ఉంటాయి, ఫ్యామిలీ కథలు, ట్రెడిషనల్ కథలు, అలాగే విలన్ హీరో కథలు ఉంటాయి. అవి కూడా ఇలాంటి సేమ్ మనకు అలా కలిగిస్తూ ఉంటారు. అంతే తప్ప మనిషి చేసేది ఉన్నది, ప్రకృతి అనమాట. సినిమా అంటే మనకు కలుగుతూ ఉంటారు అనమాట. అవి అట్లా అనమాట కథ. సో కంటెంట్ కూడా ఇలా వేయాలి యూట్యూబ్ కు. బయట ఓ మనిషి ఏం చేస్తాడు, కోపాన్ని ఆవేశంతో తప్పు చేస్తాడు కదా, చేస్తే శిక్ష మాత్రం కావాలని వేస్తారు. అంటే శిక్ష ఇష్టడు వాడు ఏ కోపం లేకుండానే సాధారణంగా చేస్తాడు. శిక్ష బయట కూడా సాధారణంగా తింటాడు, చూసిన బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక శిక్ష అంతే, ఒక శిక్ష ఇచ్చినప్పుడు వాడు కోపం చేయడు, వీడు కోపంతో పడాడు, చూసిన సహజంగానే ఇస్తారు. అంటే అది హృదయ కార్యక్రమంగా ఉంటుంది. తోటి మనిషి మీద మనం ఏ కారణం లేకుండా, ఏ కోపం లేకుండా వానికి ఉరి శిక్ష ఇస్తాను, ఏ కోపం లేకుండా వాడు ఉరి శిక్ష చేయబడతాడు, బాగా అనిపిస్తుంది కదా. వాడు శిక్ష వాడు నేరం చేసినప్పుడు కోపంతో రీజన్ తోటి చేస్తాడు, రీజన్ తోటి నేరస్తుడు నేరం పొందుతాడు, నేరం చేస్తాడు, బాధితుడు నేరం పొందుతాడు, రీజన్ తోటి, ఆవేశంతో, కోపంతో. కానీ శిక్ష మాత్రం ఆవేశంతో కోపంతో కాకుండా పాపం కామన్ గా వేస్తాంటారు కదా, వాడు కామన్ గా పడతాడు, అది బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలైనా కామన్ గా కొడితే మనకు బాగా అనిపిస్తుంది కదా, కోపంతో కొడతారు. కానీ ఏ కోపం లేకుండా కొడితే, చిన్నపిల్లలు ఏ కోపం లేకుండా పడితే బాగా అనిపిస్తుంది కదా. అట్లా పెద్దవాళ్ళకు ఉరి శిక్ష, పోలీస్ స్టేషన్ శిక్ష ఉంటాయంట. అయితే సినిమాలు చూపిస్తున్న సన్నివేశాలు, సినిమాలలో ఆడవాళ్ళు బట్టలు ఇప్పడము, ఆడవాళ్ళు ఇంకా సెక్స్ టాకింగ్ మాట్లాడటము, లేదా లవ్ స్టోరీలు, శృంగారము, అడల్ట్ జోక్, ఇవన్నీ కూడా రీజన్ లేకుండా ఉంటాయి అన్నమాట. రీజన్ లేకుండానే వ్యవహరిస్తారు, రీజన్ లేకుండా ఉంటాయి. ఇవి కూడా ఎఫెక్ట్ బాగా పడతాయి మనిషి మీద, ప్రేక్షకుల మీద. కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి. ఏదైనా సెక్స్ అయినా, రొమాన్స్ అయినా, డబుల్ మీనింగ్ అయినా, లేదా ట్రెడిషన్ అయినా ఇలాగే చెప్పాలి, లవ్ అయినా ఇలాగే చెప్పాలి. ప్రేక్షకుల మీద బాగా ఎఫెక్ట్ పడతాయి అనమాట. నగ్నత్వం తప్పు కాదు, పురుషుడైనా స్త్రీనా, పురుషుడు అనుకున్నాం నగ్నంగా ఉంటే తప్పు కాదు. కానీ అది నగ్నత్వం కావాలంటే మనం కావాలని ఆడాలి బట్టలు ఎత్తే తప్పు. కానీ కారణం లేకుండా బట్టలు ఇచ్చిన ఏదో కారణం చేత, వాళ్ళు ఏదో కారణం చేత చూసారు కాబట్టి అది తప్పు కాదు.
కదా! నగ్నత్వమే వాళ్ళు చూసినా తప్పు కాదు. కానీ కావాలని ఇప్పితే అది కారణం చేత ఇచ్చినావు. కాబట్టి తప్పైతుంది. ఏ కారణం లేకుండా నువ్వు ఇప్పుకున్నావు. బట్టలు ఎందుకు ఇప్పుతాను? వాళ్ళు చూసినా అది తప్పు కాదు. మన ఉద్దేశం లేదు. కాబట్టి నగ్నత్వం ఇది కదా! అంటే తప్పులేని నగ్నత్వం. కాబట్టి ఇది తప్పు కాదనమాట. కానీ కావాలని బట్ట ఇప్పుతాను. ఆ! కావాలని వాళ్ళు చూసిండ్రు. అప్పుడైతే నగ్నత్వం తప్పవుతుంది. తప్పు అంటారు. కావాలని ఇప్పున్నావు కాబట్టి కావాలని చూస్తుంటారు కాబట్టి కావాలని చూసిన నగ్నత్వం ఆడ తప్పైతుంది. కావాలని ఇప్పడం తప్పైతుంది. కావాలని ఇప్పిన నగ్నత్వం తప్పైతుంది. నన్ను సులువు చెప్పుడుతా అది చెప్పుడుతా అంటారు కదా! అలాంటిది అనమాట. కంటెంట్ కూడా జీవితం సహజంగా గడిచిపోవడం అనేది తప్పు కాదు. సహజత్వం. అది కామన్. మనిషి జీవితం తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది. దాన్ని కృత్యంగా కావాలని చూపెడతారు. కావాలని వ్యవహరిస్తారు, కావాలని చెప్తారు, కావాలని మాట్లాడతారు, కావాలని వ్యవహరిస్తారు. అలాగే క్రియేటివిటీ కూడా అంతే. సహజంగా ఏది లేని దాంట్లో కావాలని సృష్టిస్తారు. కావాలని దాన్ని చెప్తారు, కావాలని వ్యవహరిస్తారు, కావాలని సృష్టిస్తారు, కావాలని చెప్తారనమాట. గదే క్రియేటివిటీ. కంటెంట్ కానీ, సినిమా కానీ, యూట్యూబ్ కంటెంట్ కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పిచ్చి హాస్పిటల్ అంత పిచ్చి పిచ్చి చేస్తారు కదా! పిచ్చి హాస్పిటల్ అంతా పిచ్చి పిచ్చి చేస్తారు. కావాలని ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కూడా పిచ్చోడే. వాడు పిచ్చి పిచ్చిగానే చేస్తాడు. పిచ్చి పిచ్చిగానే ట్రీట్మెంట్ ఇస్తాడు. వీళ్ళు పిచ్చి పిచ్చిగానే చేస్తాను పిచ్చోళ్ళు. డాక్టర్ కూడా పిచ్చి పిచ్చిగా ట్రీట్మెంట్ ఇస్తాడు. పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తాడు. పిచ్చి పిచ్చిగా ట్రీట్మెంట్ ఇస్తాడు. అక్కడ సిబ్బంది కూడా పిచ్చి పిచ్చిగానే వ్యవహరిస్తాడు. ఆడ వాళ్ళని చూసే వాళ్ళు జనం ఉంటారు కదా! ప్రేక్షకులు చూసే వాళ్ళు పిచ్చి పిచ్చోళ్ళే. అంటే ఎట్లుంటది ఒక సినిమా అనేది కూడా ప్రేక్షకులు పిచ్చి పిచ్చిగానే చూస్తారు. ప్రేక్షకులు పిచ్చి పిచ్చిగానే చూస్తారు. పిచ్చోళ్ళే అలా తెర మీద నటులు వాళ్ళు పిచ్చి పిచ్చిగానే చేస్తారు. కథ రాసేవాడు పిచ్చి పిచ్చిగానే రాస్తాడు. దర్శకుడు పిచ్చి పిచ్చిగానే చేస్తాడు. పిచ్చి పిచ్చిగానే క్రియేట్ చేస్తాడు. రచయిత పిచ్చి పిచ్చిగానే చేస్తాడు. ప్రేక్షకులు పిచ్చి పిచ్చిగానే చూస్తారు. అదనమాట కంటెంట్ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు శృంగారం ఉన్నది. శృంగారం రేపు చేస్తాం. ఎన్నో రకాల కామసూత్రాలు, ప్రయోగాలు, స్త్రీని ఆకట్టుకోవడం, సుఖపెట్టడం, విసుగపడడం ఎన్నో ఉంటాయి. మనిషి చేస్తాడు. కానీ సహజ సిద్ధమైన శృంగారం అనేది ఎట్లుంటది? అదే కలుగుతుంది, అదే పోతుంది కదా! అంత మన ప్రమేయం ఏది ఉండదు. మన ప్రమేయం ఘోరత కూడా ఉండదు. అదే కలుగుతుంది, అదే పోతుంది అనుకో ఎలా ఉంటుంది? అట్లా అనమాట. కంటెంట్ అనేది జెన్యున్ గా అనుకోదాన్ని ఇప్పుడు అగ్ని ఉన్నది. అగ్ని మనిషికి అనుకున్నాడు. తయారు చేసిన అగ్నిలో తయారు చేసిన దాన్ని అంటిస్తాడు. శత్రువుని అంటించడానికి, తనంతా అంటించుకోవడానికి, స్టవ్ వెలిగించడానికి ఎన్నో రకాలుగా కోటి రకాలుగా ఉపయోగిస్తున్నాడు. కానీ అగ్ని అనేది ఎట్లా పుట్టింది అంటే 2 రాళ్ళు ఎందుకో తెలుక తగిలితే అగ్ని పుడుతుంది కదా! అది అసలైతే. కానీ మిగతా అంతా కృత్రిమంగా మనమే తయారు చేసుకున్నాం. మనం అంటిస్తాను, మనం అంటించుకుంటాను, స్టవ్ వెలిగిస్తాను, ఎన్నో కాలుస్తాను, ఇట్లా చేస్తాను. సహజ అగ్ని ఎట్లుంటుందో తెలుసు కదా! 2 రాళ్ళు తెలవకుండా, 2 కర్రలు తెలవకుండా ఉంటే అగ్ని పుడుతుంది, అడుగు అంటుకుంటుంది కదా! అలా మనిషి ప్రమేయం ఉండదు. ఇలా కంటెంట్ కూడా మన ప్రమేయం లేకుండా, మన ఉపయోగాలు లేకుండా, మన తెలివి లేకుండా, మన నాగరికత లేకుండా జెన్యున్ గా ఎలా ఉంటుంది? అదే కంటెంట్ అనమాట. దాన్ని అలాగే చూపించాలి. అది ఎలా అంటే మన ప్రమేయంతో మన నాగరికత ఎన్నో నేర్చుకున్న కోటి రకాలుగా మా అగ్నిని ఉపయోగిస్తాం, కోటి రకాలుగా సెక్స్ ఉపయోగిస్తాం, రేప్ చేస్తాం, పర్సనల్ గా సెక్స్ చేస్తాం, గొప్పలు ఉంటాయి కదా! అలా చేయాలన్నమాట. అంటే సహజ సిద్ధమైన శృంగారం ఎంత ఉంటది కదా! సహజ సిద్ధమైన అగ్ని ఉంటుంది కదా! దాన్ని మనం కృత్రిమంగా ఎన్నో రకాలుగా నెగటివ్ గా, పాజిటివ్ గా ఎన్నో తెలివితేటలు ఉపయోగిస్తాం కదా! ఆ శృంగారాన్ని కానీ అగ్నిని కానీ ఉపయోగిస్తాం కదా మనం సొంతగా. అవన్నీ మైనస్ చేసి సహజ సిద్ధమైన శృంగారం లేదా సహజ సిద్ధమైన అగ్ని ఉన్నది చూసారా? దాన్ని మనం పర్సనల్ గా ఎన్ని రకాలుగా ఉపయోగిస్తామో అలా సహజ సిద్ధాన్ని సహజ సిద్ధంగా చూపెట్టాలి. మన ప్రమేయం లేకుండా. అదనమాట కంటెంట్ చెప్పడం అంటే. కంటెంట్ సృష్టించడము, లేకుంటే సినిమా తీయడము, కథ రాయడము అనేది ఒకరిని చూసి వాళ్ళలాగానే అనుకరించి ఆ ప్రభావంతోటి చేయొద్దనమాట. ఎట్లా అంటే ఇప్పుడు న్యూటన్ ఉన్నాడు. న్యూటన్ ఏం చేసిండు? గ్రావిటీ కనుక్కున్నాడు. ఆయన ఎవరిని చూసి కనుక్కున్నాడు? సొంతంగా కనుక్కున్నాడు కదా! అంతమందికి ఎవరైనా చెప్పిల్లా? ఎవరైనా కాపీ చేసిండా? అట్లా. అలాగే వాస్కో డి గామా ఉన్నాడు. ఇండియా కాకుండా వేరే దేశాలను కనుక్కున్నాడు కదా! ఆ! ఇండియాని కనుక్కున్నాడు. అంతమందికి ఎవరికీ తెలీదు ఇండియా అనేది. అతనే కనుక్కున్నాడు కదా! ఇలా కొత్తది కనుక్కోండి. అంతేగాని ఒకరిని కాపీ చేయొద్దు. ఇప్పుడు ఆయన ఏమన్నా కాపీ చేసిండా? ఇండియా కాపీ చేయలేదుగా. సొంతంగా అనుకున్నాడు కదా! ఇలా మీరు సొంతంగా తీయండి. ఒక సినిమాలోనే ప్రతి అంశము, ప్రతి విషయం, ప్రతి అంగుళము మీరే తీయాలన్నమాట. ఎవరిని కాపీ చేయకుండా. అది కంటెంట్ క్రియేట్ చేయడం, సినిమా తీయడం అంటే.